ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా పోస్టుల వ్యవహారం నానాటికి దారుణంగా మారిపోతుంది. సోషల్ మీడియా వేదికగా గతంలో రాజకీయ నాయకులు, వారి ప్రత్యర్థులు మాత్రమే విమర్శలు, కౌంటర్లు వేసుకోగా ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల్ని సైతం ఇందులోకి లాగేస్తున్నారు. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పైన విమర్శలకు దిగారు. దీంతో గుంటూరు పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గత వారం సింగపూర్లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో గాయాలయ్యాయి. దీంతో పవన్ హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో పవన్ కుమారుడు కోలుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ కొందరు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు మాత్రం మార్క్ శంకర్పై అనుచిత పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఇవాళ వెల్లడించారు. మార్క్ శంకర్పై పెట్టిన పోస్టులపై పత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్క్ శంకర్పై పోస్టులు పెట్టిన వ్యక్తిని కర్నూలు జిల్లాకు చెందిన పొట్టశాపం రఘు అలియాస్ పుష్పరాజ్గా గుర్తించినట్లు తెలిపారు. ఇవాళ అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్లో భాగంగా అతడు ఈ పోస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అల్లు అర్జున్కు మద్దతుగా ఉన్న ఇతను మెగా కుటుంబంపై ద్వేషం పెంచుకున్నాడని వెల్లడించారు. గతంలో మహిళలపై సైతం ఇతడు అసభ్యకరమైన పోస్టులను పెట్టాడని పోలీసులు గుర్తించారు. అలాగే అతని పోలీసులకు లైక్ కొట్టిన వారిని సైతం గుర్తించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి మొత్తం 37 పోస్టుల్ని తాము గుర్తించి డౌన్లోడ్ చేసినట్లు వెల్లడించారు. వాటిపైన కేసులు పెడతామన్నారు.